ఏమంటుందంటే నువ్వు గీత అని ఒక అమ్మాయి ఉందా ఆ పిల్లతో వీడియోస్ చేసావంటే అవి డిలీట్ చేయి అంటుంది. ఈమె అయితే ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకోలేను అంటుంది. మీరు దాంట్లో పదే పిల్ల కోసం నన్ను వదిలేసినావు అంటే వాళ్ళ ఇంట్లో ఆ పిల్లని ఇంట్లోకి వెళ్ళిపోమంటే నేను ఏడికి తెచ్చుకోవాలి. ఆ పిల్ల నాకు ఫ్రెండ్ అవుతుంది. చెప్పు. వీడియో డిలీట్ చేయమంటున్నారు. వీడియో డిలీట్ చచ్చిపోయాను బెదిరిస్తుంది ఆమె. చేతులు కోసుకుంటా బెదిరిస్తలేదు. అది నీకు బెదిరింపు అనిపిస్తుంది. ఆ పిల్లలు అవి నీకు కనబడతలేదు. ఆ బెదిరింపు అంటున్నావు. ఎక్కించుకో మీ చెల్లి తలపైన. ఇప్పుడు ఆమె చచ్చిపోతే ఎవరికి వస్తుంది? ఈ అదే చెప్తుంది. అప్పుడు కూడా ఎందుకు ఆయన సైడ్ బ్రేకప్ అయింది, నా సైడ్ కాలని అప్పటికి చూడుతూనే ఉంది. అది కూడా వాళ్ళ మమ్మీ డాడీ వదులుకొని వచ్చిండ్రే. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వీడికి హగ్గించినప్పుడు నేను కళ్ళతో చూసిన. అర్థమవుతుందా? సొంత డాడీ పక్కన ఎవరైనా చేస్తారు ఇట్లా? అది నాకు తెలీదా? నాకు తెలుసు కదా. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయమనడానికి ఏముంది చెప్పక డిలీట్ చేసే ఏదో ఒకటి మాట్లాడు. ఏం చేద్దాం? ఆ వీడియో డిలీట్ చేశాక నేను మాట్లాడా అంటే ఆ 2 వీడియోస్ ఎక్కువ ఈ పిల్ల ఎక్కువనా? చెప్పు ఆన్సర్. ఇప్పటికే ఇది అర్థమైపోతారు. చెప్పరా? సరే వీళ్ళు అజుతో మాట్లాడుతుంది. అన్ని వేస్ట్. ఇప్పుడు అన్న దగ్గర పోనీ మరి ఏంటి? వాడు ఎట్లా ఆన్సర్ ఇస్తున్నాడు? ఏం రా నువ్వు ఎట్లా ఆన్సర్ ఇస్తున్నావు? మరి మాట్లాడతాను బంగారం. పొద్దున అన్నతో మాట్లాడతా. ఎప్పుడు చూసినా పంచాయతీ ఉంటూనే ఉంటుంది. అరే ఏం పంచాయతీ రా? చెప్పేది ఒకటి, నీకు అర్థమయ్యేది ఒకటి. నేను చెయ్యక చేసిన పని నేను చెయ్య. ఏం చెయ్యాలి? ఆ మట్టికి పెద్ద కోరిక అడిగిందా? డిలీట్ చేయమని ఒకటి అన్నది కదా. ఎందుకు కాదక్క చెప్పు. ఇప్పుడు నా మీద సరే క్లారిటీగా కూర్చోబెట్టుకుని ఇట్రా రావన్ ఇట్రా ఒక మాట చెప్పక్క. ఆమె ఏమంటుందంటే ఇట్రా చెప్తా. ఇట్లా కూర్చో చెప్తున్నాను కదా. చెప్తుంటే అటు ఇటు నడుస్తూ. నాకు నీ పైన ఏం కోపం లేదు. ఈమె ఏమంటుందంటే నువ్వు గీత అని ఒక అమ్మాయి ఉందా ఆ పిల్లతో వీడియోస్ చేసావంటే అవి డిలీట్ చేయి అంటుంది. ఈమె అయితే ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకోలేను అంటుంది. కెమెరా ఎవరు పెట్టినారు? కెమెరా మ్యాటర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు నువ్వు. నేను చెప్పేది నాక ఆ పిల్ల నా ఫ్రెండ్ అవుతుంది. కెమెరా ఎవరు పెట్టినారు? మేమే పెట్టినాం. వదిలేసాక ఇంకా నేను పోయినాక 2-3 ఆ పిల్ల రావడం స్టార్ట్ చేసిండ్రా. మేము చెప్పామా? ఆ కెమెరా ఉంది కాబట్టి కదా విత్ ప్రూఫ్ తో మాకు దొరికింది. తర్వాత ఏమంటావు? నేను ఎప్పుడు చూసినా ఒక మాట మాకు అంటావు కాబట్టి తెలుసు పెట్టుకున్నాం అంతే. యాక్చువల్ గా ఆ రోజు మేము బయటికి పోతున్నాం కాబట్టి తీసుకున్నాం. నువ్వు ఉన్నావు అని మేము ఏం చేయలేదు అక్కడ. అర్థమవుతుందా? నేను మాట్లాడాలి. మాట్లాడు. ఆ పిల్లకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అన్న తమ్ముళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు. మీరు దాంట్లో పదే పిల్ల కోసం నన్ను వదిలేసినావు అంటే వాళ్ళ ఇంట్లో ఆ పిల్లని ఇంట్లోకి వెళ్ళిపోమంటే నేను ఏడికి తెచ్చుకోవాలి. ఆ పిల్ల నాకు ఫ్రెండ్ అవుతుంది. చెప్పు. ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టిన క్లారిటీ కోసం ఆమె నాకు ఫ్రెండ్ అవుతుంది అని చెప్పి ఇంకొక వీడియోస్ కొట్టినా నేను. సరే ఆ పిల్ల నా ఫ్రెండ్ అయితే ఆ పిల్లకి నాకు ఏం లేదు. ఆ పిల్ల గురించి ఆ పిల్లతో వీడియో కొట్టిండ్రు. నాకు తెలియకుండా కెమెరా పెట్టిరు. నాకు మౌనికి గొడవలు వస్తున్నాయి. నేను ఆ వీడియోస్ డిలీట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి కొట్టుకో. ఆ వీడియోస్ డిలీట్ చేసుకో. వీడియోస్ డిలీట్ కావు. ఆ పిల్ల ఏడుచుకుంటే టెంట్ అటు ఉరుకుతుందిరా. నువ్వైతే ఏం అర్థం చేసుకోవు. ఆ పిల్ల వల్ల దీన్ని ఎందుకు లాస్ చేసుకుంటున్నావు చెప్పు. సరే అనుమానం పడ్డప్పుడు అది కాదురా ఇది కాదురా అని మంచి చెప్తే ఆమె ఆగదా? వీడియోస్ డిలీట్ ఎందుకైతే పిఎస్ఆర్ నా గుద్దపాల కొట్టిన వీడియోస్ కూడా నేను పెట్టుకున్నా వాళ్ళకి తెలియాలని చెప్పి. అవి డిలీట్ చేయమంటే సరే ఇప్పుడు డిలీట్ ఆ పిల్లని తీసుకొచ్చుకున్నావు కదా ఇడికి. ఇమ్మ చెప్పినప్పుడు వినవా?
ఇప్పుడు ఒకళ్ళు అదే ప్లేస్ ఏమో చేసి ఉంటే ఊరుకుంటాడు అరే మౌని, ఇప్పుడు నీకు ఆ పిల్లతో ప్రాబ్లం ఏంది? వీడియోస్ ఆమె ఏమంటుందంటే నా ప్లేస్ లో వేరే అమ్మాయి నేను ఊహించుకోలేను. అది ఏ అమ్మాయి తీసుకోలేదు కానీ ఇప్పుడు వీడియోస్ డిలీట్ అవ్వవు అంటుండు. ఇప్పుడు ఆ పిల్ల కావాల్సింది ఏంటి? వీడియోస్ డిలీట్ కావడం అంతేనా, లేకపోతే అమ్మాయికి దూరం ఉండడమా? అమ్మాయికి దూరం వాళ్ళకి అరే ఫ్రెండ్ మౌని, ఫ్రెండ్ తో ఎట్లా దూరం ఉంటాడు చెప్పు? కోసం అందరిని వదులుకున్నా అక్క. మళ్ళా వాళ్ళ మమ్మీ డాడీ వదులుకొని వచ్చిండ్రే. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వీడికి హగ్గించినప్పుడు నేను కళ్ళతో చూసిన, అర్థమవుతుందా? సొంత డాడీ పక్కన ఎవరైనా చేస్తారు ఇట్లా? వాడు ఆ పిల్ల అన్ని వదులుకొని వచ్చినప్పుడు వాడు ఉండాలి కదా. ఒక్కసారి మా ఇంట్లో నేను మాట్లాడని చూసినా మాట్లాడి నేను ఎవరితో ఉంటాం ఎక్కువ ఉండదంటే ఎవరితో టీం పబ్లిక్ తోటి ఉంటాయి కదా. ఆ పిల్ల కోసం పిఎస్కి ఎక్కినా నేను. మీరు అందరు వద్దన్నా సరే ఆ పిల్లలు వదిలేమన్నా పిఎస్ ఎక్కినా లేదా? సరే కొట్టినారు. ఆ రోజు నేను వదిలినా ఆ పిల్లని, వదలలే. వాళ్ళ డాడీ వచ్చి కొట్టిన పిఎస్కి ఎవడు ఎక్కుతాడు చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు వదిలేస్తారేమో అని అది భయపడుతుంది. ఆ పిల్ల బాగా పిల్ల వల్ల వదిలే. ఆమె మారుతాను ఒక మాట అన్నా, ఆ మాటని ఆమె వేరే విధంగా నేను అనుకో. మాటలు గుర్తుకొస్తున్నాయి అక్క నాకు. నువ్వు బ్రేకప్ చెప్పినావు అని, బ్రేకప్ అయినప్పటి నుంచి వాడు ఎట్లనో ఉన్నాడని నేను ఓదార్చి నీకు వచ్చిన ఎడికి అని అన్నది. ఎట్లా అట్లా అన్నప్పుడు అంత లవ్ ఉన్నప్పుడు వానికి బ్రేకప్ కావాలని చెప్తే ఆ పిల్ల ఏమంటారు అప్పుడు? కాలేదంట కదా. ఈ అదే చెప్తుంది. అప్పుడు కూడా ఎందుకు ఆయన సైడ్ బ్రేకప్ అయింది, నా సైడ్ కాలని అప్పటి నుంచి కొడుతూనే ఉంది. అది కూడా ఈమె బ్రేకప్ అయిందని ఏం చెప్పలేదు, నేను పక్కనే ఉన్నాను కదా. మరి ఎందుకు రెండు మాటలు? ఇప్పుడు ఏమంటూ చేస్తావు చెయ్యవా? ఎందుకు చెయ్యవు? చేయకపోతే చచ్చిపోతా అంటుంది. కూర్చొని మాట్లాడరావా? పండుగ మధ్యలో అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒకటి నేను కోసుకుంటా అక్క చేతులు. ఒక్క నిమిషం ఇగో, నేను నాకు తెలీదు అక్క. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎవరికి ఏం చేసేపు వాడి కోసం నేను అందరిని వదిలి పెట్టుకొని వచ్చిన. అది నాకు తెలియదు అమ్మా, నాకు తెలుసు కదా. కాదక్క, ఒక అబ్బాయితోనే మాట్లాడి నువ్వు చూసినావా అక్క? వాని కోసం ఎంత మందిని వదులుకొని వచ్చిన అక్క. వీళ్ళకి అర్థమైతలేదు అక్క. వీళ్ళేమంటే ఫ్రెండేగా అంటే ఎంత మంది ముందు. సరే ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు, నేను ఫేస్ చేసిన. ఇప్పుడు నేను ఏమంటున్నా, డిలీట్ చేయడం వల్ల ఇప్పుడు నీకేం ఉపయోగం వస్తుంది చెప్పు? వాడు డిలీట్ చేయకుండా చచ్చిపోతా అక్క. నాకు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇగో వీళ్ళది ఏదో పంచాయతీ అమ్మ. ఏమన్నా గీత ఒక అమ్మాయి రాలేదా? వాడు ఫ్రెండ్, వాళ్ళతో వీడియోస్ కదా, ఆ వీడియోస్ డిలీట్ చేపి అని అంటుంది. ఎందుకు చెల్లి? ఫ్రెండే కదక్క, ఏమైతుంది? ఒకటికి ఎందుకు రెండు చేసుకోవడం? ఎన్ని వీడియోస్ నమ్మకం ఉందక్క. వద్దక్క, వీడియోస్ ఉంటే నాకు చేయబుద్ధి అవుతలేదు అక్క. ఏం చేయబుద్ధి అవుతలేదు? ఆ పిల్లతో నేను మాట్లాడిపిస్తాను. ఆమె ఏమంటుందంటే ఆ వీడియోస్ డిలీట్ చేయకపోతే నేను రావంతో ఏ వీడియోస్ చేయను, ఎట్లా వారితో ఉండను అని అంటుంది. ఇప్పుడు ఏమంటుంది? నీ దాంట్లో చేయదు, నా దాంట్లో 5 గజలోనే ఉంటాను. అట్లనే అంటుంది నిన్న. ఇప్పుడు అది కూడా చేయదంట, చచ్చిపోతా అంటుంది డైరెక్ట్. లవ్ చెయ్యొద్దు, అందుకే లవ్ చేస్తే గిట్లా అయిపోతుంది. నాకు అందుకే మిమ్మల్ని చూస్తే అందుకే చిన్నోడు లవ్ నేను యాక్సెప్ట్ చేయను. ఆ పిల్ల వీడియో డిలీట్ చేయమంటున్నారు. వీడియో డిలీట్ చచ్చిపోయాను బెదిరిస్తుంది ఆమె. చేతులు కోసుకుంటా బెదిరిస్తలేదు, అది నీకు బెదిరింపు అనిపిస్తుంది. ఆ పిల్ల లవ్ నీకు కనబడతలేదు, ఆ బెదిరింపు అంటున్నావు. ఏం బెదిరిస్తున్నామా నీకు? నా పైన నమ్మకం లేనప్పుడు నా లవ్ ఎందుకు అక్క నాకు? ఇప్పుడు అదే ప్లేస్ లా వేరే అబ్బాయితో నీ పిల్ల తిరుగుతూ ఊరుకుంటావా? ఏం కాదురా ఊరుకుంటావా? అయిపోతున్నాయి మొట్ట యూట్యూబ్ అనుకుంటా. వీళ్ళ సోదరులు వింటున్నా వచ్చి నుంచి రాగి దెంగుతుంది. చదువుకున్నా ఉన్నాం. నేను చదువుకున్నాను, నా కాలు చూడు. నాకు వాడు కావాలక్క. నా వీడియోస్ వద్దక్క. వీడియోస్ చూసిన ప్రతిసారి అవే గుర్తుకొస్తున్నాయి అక్క. బ్రేకప్ అయింది. మా వీడియో చూసావు ఎట్లా మెన్షన్ చేస్తాను? ఇప్పుడు చిన్నోడు ఏమైపోవాలి? మా ఇద్దరు మెన్షన్లు చూసి వాడు చచ్చిపోవాలి. మెచ్యూరిటీ ఉండాలి. అదే వీడియో చూసినావంటే నీ పక్కకి ఉంటే దానంగా ఉంటే ఇంకా లిప్ కి పక్కనే నువ్వు వచ్చినప్పుడు నుంచి ఒక్కసారి ఫోన్ మాట్లాడి నా పిల్లతో. ఏమో బయట ఉన్నావు కదా, నాకు ఇట్లా డౌట్ పడితేనే అక్క అట్లా అయ్యేది. డౌట్ అనేది ఉంటది, ఎందుకంటే మేము కల్లారా చూసినాం కదా. ఎక్కించుకో మీ చెల్లి తలపైన. ఇప్పుడు చచ్చిపోతే ఎవరికి వస్తుంది? మళ్ళీ వీడియో డిలీట్ కావాలి. ఎందుకు అంత కావాలని చచ్చిపోతే నేను ఎందుకు వీడియో నేర్చుకుంటాను? ఎందుకు డిలీట్ చేస్తా? ఒక మాట చెప్పు. నువ్వు చచ్చిపోతావా? అది ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? వీడియోస్ ఆ వీడియోలో సత్యంత ఏముంది చెప్పు?
ఏముంది ఆ వీడియో ఆమె తీసుకోలేకపోతున్నా అని అంటుంది. ఇప్పుడు ఆ పిల్ల మాటలు అక్క ఆగు, ఆ పిల్ల అయితే ఒక హగ్గుతోని ఒక కిస్ తోని అయితే వీడియో చేయలేదు. వీడు బాగా చూడలేకనే కదా వచ్చింది. ఇట్లా చేసేసి ఇట్లా చేసి ఒక సొంత అన్నతో బయటికి పోయి ఐస్ క్రీమ్ తింటేనే ఒర్రి కొట్టినావు ఆ పిల్లోడిని. నువ్వు ఫ్రెండ్ అని అంటున్నావు. ముందు చెప్పాలక్క, చెప్పలేదు కదా. 10 వీడియోలు చెప్పిన వాడు నాకు మంచిగా ఎందుకు వచ్చినావు బాయ్ అంటే నాకు చెప్పకుండా ఎందుకు వచ్చినాడు. ఆ పిల్ల క్యూట్ గా మాట్లాడి తీసుకో దానికి దెంగినావా అన్న ఇట్లా గేర్ మాట్లాడితేనే నాకు నీకు ఒక మాట అరే కాదు, అందరికి సేమ్ మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు నీకు ఎక్కువ ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు. అట్లా ఆ పిల్ల కూడా తక్కువ ఉందేమో. మరి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఒకలాగా ఉండే. నాకు నిజంగా నేను ఆమె చిన్న పిల్ల కదా, ఆమెకు అర్థమైతలేదు. ఎందుకంటే నన్ను ఇంత బాధ పెడుతున్నా లవ్ చేసి ఇట్లా ఇడొచ్చి మాట్లాడు. అవును రావా, ఒకరోజు చూపిస్తే ఒకరోజు ఎందుకు చూపెట్టాలి ఆమె ప్రేమ? ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయమనడానికి ఏముంది చెప్పక డిలీట్ చేసే ఏడొకటి మాట్లాడు. ఆ వీడియో ఉంటే ఏమైతుంది చెప్పు. నేను నీతో ఉన్నా కదా, నేను ఆ పిల్లతో మాట్లాడతలేడు మౌని ఇప్పుడు. చెప్పవే, ఒక లవర్ ఉండే తెలుస్తుండే నాకు. ఆమెకి దాస్ బావ మామ నీకు యాక్సెప్ట్ చేస్తుండా? ఇప్పుడు ఎక్స్ కావాలంటే బాగానే ఉండు. ఇదంతా ఏ అమ్మాయి అయినా సరే ఈ జనరేషన్ లో అమ్మాయిలు మంచిగా లేరు. అడుగు ఏమైనా కావాలంటే మాట్లాడు. వీడియోస్ వద్దే, వీడియోస్ డిలీట్ చేయొద్దే. ఆమె ఏదో క్లారిటీ కోసం పెట్టుకుంది కావాలి. ఇంట్లో ప్రాబ్లం అయితే వాళ్ళ అన్న వాళ్ళకి అవుతుంది. క్లారిటీ చుట్టుపక్కల వాళ్ళు మీ వీడియోస్ ఫస్ట్ మాత్రం మన చేతులారా మనమే చేసుకున్నాం రా వీడియో పెట్టి. నేను ఆ పిల్ల వస్తాను నా దగ్గరికి. రోజు లేదు వీడు ఆ పిల్ల, నేను ఆ పిల్లకి ఫోన్ చేసి పిలవాలి. ఆ వీడియో చూసింది. ఎందుకు అట్లా అయిందంటే నేను కొంచెం బాగా మాట్లాడితే వస్తారు నీ దగ్గర. వద్దు ఎవరని చూస్తే ఏమని అనుకుంటారంటే సరే నేను మాస్క్ వేసుకొస్తానని చెప్పి మాస్క్ వేసుకొని వచ్చింది. నాకు ఒక మాట చెప్పొచ్చుగా ఫోన్. అరే ఇట్లా పోతున్నాను గొడవలు చెప్పొచ్చుగా, అన్న వాళ్ళకి చెప్పొచ్చుగా. నాకు చెప్పలేడు. అంత పర్సనల్ ప్రతి ఒక్కటి చెప్తాడు వాడు. నాకు ఫస్ట్ టైం చెప్పలే అమ్మాయి గురించి అంత చెప్పకుండా పర్సనల్ గా. సరే ఇప్పుడు వాడు ఏమంటుండో వీడియోస్ డిలీట్ చెయ్య అంటున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వీడియో డిలీట్ చేశాక నేను మాట్లాడా. ఛానల్ వీడియో చేయాలి. ఏమైనా చేసుకుంటా రేపట్లో. ఎందుకు బెదిరిస్తున్నావు? దగ్గరకు వచ్చి మాట్లాడుకోవచ్చు బెదిరిస్తున్నాను. చచ్చిపోతా గిచ్చిపోతా అని. నా మీద ప్రేమ ఉంటేనే కదా నీకు ఆమె మీద ఉన్నట్టు ఉందేమో, అందుకే వీడియో డిలీట్ చేయాలంటున్నావు. నా పైన ప్రేమ లేదమ్మో నీకు? ఉంది కాబట్టి మళ్ళీ వీడియోలు ఉండలే. మళ్ళీ నా పైన ప్రేమ ఉంటే వీడియోలు వీడియోస్ వల్ల నాకు ఇది చేస్తుండా? మళ్ళీ వీడియోస్ వల్ల నన్ను వదిలేస్తావు. ఇప్పుడు నాకు ఆ వీడియో లేకపోతే నాతో ఉన్నాడా? ఇప్పుడు నీకు వీడియోస్ ఎక్కువనా ఈ పిల్ల ఎక్కువనా? అంటే ఆ 2 వీడియోస్ ఎక్కువనా ఈ పిల్ల ఎక్కువనా? చెప్పు ఆన్సర్. ఇప్పటికే ఇది అర్థమైపోతారు. చెప్పరా? వీడియోస్ కావాలక్క. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వనక్క. వీడియోస్ ఆ అమ్మాయికి ప్రూఫ్ దొరికింది కదా. వీడియోస్ నార్మల్ గా పిల్లకి పంపించి అలాగే డిలీట్. అట్లా కాదు, వీడియోస్ ఎక్కువనా నేను ఎక్కువనా? చెప్పు చెప్పు రావణ్. నేను ఎక్కువనా ఆ వీడియోస్ ఎక్కువనా? ఆన్సర్ లేదక్క. ఏం మాట్లా పిల్ల? అరే ఏంట్రా నువ్వు? నీకు అర్థమవుతుందా? సరే ఆ ఇంట్లో గురించి ఆలోచిస్తున్నావు. ఈ పిల్లలు ఇంట్లో అంత వచ్చేసింది కదరా. నాకు అంతగా అడగకండి అక్క. నేను అడిగితే ఇట్లాంటి ఆన్సర్స్ వస్తాయి. పోరా నువ్వు పోయి అజ్జుతో మాట్లాడుకోపోవే. వేస్ట్. అసలు అజ్జుతో మాట్లాడుకో. ఏం నువ్వు అజ్జుతో మాట్లాడు. సరే విను అజ్జుతో మాట్లాడుకో. అన్ని వేస్ట్. ఇప్పుడు అన్న దగ్గర పోనీ మరి ఏంటి? వాడు ఎట్లా ఆన్సర్లు ఇస్తున్నాడు? ఏం రా నువ్వు ఎట్లా ఆన్సర్లు ఇస్తున్నావు? మరి తిడతాడక్క. ఇప్పుడు అసలు పొద్దున మాట్లాడదామా? పొద్దున మాట్లాడదాం. కోపం తెప్పిస్తే మౌని ఎక్స్ట్రా చెయ్యకు. మౌని చెప్పేది నీకు బయటికి పోకని 10 సార్లు చెప్పిన కదా. మరి ఏందక్క పిల్ల బయటికి ఎవరిది భయం లేదు నీకు? నిన్న మొత్తం ఏం చెప్పినాం నీకు? అర్జున్ కూర్చోడుకొని ఏం చెప్పినాం? మౌని చేస్తా. నేను పొద్దున మాట్లాడతాను బంగారం. పొద్దున అన్నతో మాట్లాడతా. ఆయనతో మాట్లాడి ఒకటి తీసుకుపో.
ఫోటోలు పట్టుకుంటున్నాను